Hi, hello everyone. Welcome to my YouTube channel and company MRS Part of Your Life. So friends, we discussed in previous classes about subjects and helping verbs and also the relation between helping verbs and main verbs. So today we are going to learn basic sentences, means a sentence without main verb. So don't worry, I will explain everything in Telugu. సో ఈరోజు మనం ఏం నేర్చుకోబోతున్నామంటే ఏవైనా ఒక సెంటెన్సెస్ అంటే ఎలాంటి సెంటెన్సెస్ అంటే అవి ఎలాంటి మెయిన్ వర్బ్ లేకుండా, రైట్? సో ఎలాంటి మెయిన్ వర్బ్ లేకుండా మనం ఏ సెంటెన్సెస్ మాట్లాడొచ్చు అనేది ఈరోజు నేర్చుకోబోతున్నాం. ఇవి బేసిక్ సెంటెన్స్ అనమాట. ఎవరైనా ఫస్ట్ ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే నేను ప్రీవియస్ క్లాస్లో చెప్పిన విధంగా ఫస్ట్ సబ్జెక్ట్స్ గురించి తెలుసుకోవాలి, తర్వాత మెయిన్ వర్బ్స్ గురించి తెలుసుకోవాలి. అంటే ఆ మెయిన్ వర్బ్స్లో మళ్ళీ హెల్పింగ్ వర్బ్స్, మెయిన్ వర్బ్స్ అనమాట. హెల్పింగ్ వర్బ్స్ తర్వాత మెయిన్ వర్బ్, ఫస్ట్ సబ్జెక్ట్, తర్వాత హెల్పింగ్ వర్బ్స్, తర్వాత మెయిన్ వర్బ్స్. ఈ మెయిన్ వర్బ్స్ తెచ్చుకున్న తర్వాత ఇక్కడ వరకు మనకు కొంచెం ఒక బ్రీఫ్ ఐడియా వచ్చింది, రైట్? ఒక ఐడియా వచ్చిన తర్వాత ఫస్ట్ మనం మాట్లాడడం నేర్చుకోవాలంటే ఫస్ట్ సింపుల్ సెంటెన్సెస్ నుంచి స్టార్ట్ చేయాలి, రైట్? సో సింపుల్ సెంటెన్స్ అంటే ఏంటంటే ఎలాంటి మెయిన్ వర్బ్ లేకుండా. యాక్చువల్గా ఒక బేసిక్ సెంటెన్స్ స్ట్రక్చర్ ఏంటి? సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ మెయిన్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. సో ఇప్పుడు మనం ఇక్కడ డిస్కస్ చేయబోయే సెంటెన్స్లలో ఎలాంటి మెయిన్ వర్బ్ ఉండదు అనమాట, రైట్? సో నేను ఇంతకుముందు డిస్కస్ చేసిన విధంగా హెల్పింగ్ వర్బ్స్ అనేవి 4 టైప్స్, రైట్? ఆ 4 టైప్స్ ఏంటి? బీ ఫార్మ్స్, డూ ఫార్మ్స్, హ్యావ్ ఫార్మ్స్, మోడల్ వర్బ్స్. సో ఈరోజు మనం స్పెషల్గా బీ ఫార్మ్స్ గురించి నేర్చుకోబోతున్నాం. ఒక్కసారి మనం ఈ బీ ఫార్మ్స్ అంటే ఈ బీ ఫార్మ్స్లో బేసిక్ సెంటెన్స్ నేర్చుకోపోయే ముందు సో ఏవైతే ఆ సబ్జెక్ట్స్ కానీ హెల్పింగ్ వర్బ్స్ కానీ మెయిన్ వర్బ్స్ కానీ ఇంతకుముందు ప్రీవియస్ క్లాస్లో మనం నేర్చుకున్నవి ఒకసారి జస్ట్ ఒక 2-3 మినిట్స్లో చూద్దాం, రైట్? సో ఇంగ్లీష్ అనగానే మనకు ఫస్ట్ ఒక పాజిటివ్ స్టేట్మెంట్ ఆర్ నెగిటివ్ స్టేట్మెంట్ అయినా పాజిటివ్ స్టేట్మెంట్ అయినా సబ్జెక్ట్తో స్టార్ట్ అవుతుంది, రైట్? సో ఆ సబ్జెక్ట్స్ ఏంటి? ఐ, వి, యు, దే, he, she, it, and singular noun and plural noun. సో ఇవి మనకు సబ్జెక్ట్స్ అనమాట, రైట్? సో ఐ అంటే ఏంటి? నేను. వి అంటే మేము ఆర్ మనము. యు అంటే నీవు ఆర్ మీరు. దే అంటే వారు. హీ అంటే అతడు ఆర్ ఇతడు. షీ అంటే ఆమె ఆర్ ఈమె, రైట్? సో ఇవి చాలా ఇంపార్టెంట్ అనమాట. ప్రతి ఒక్కరికి ఇంగ్లీష్లో ఈ సబ్జెక్ట్స్ ఐడియా ఉండాలి, వాటి మీనింగ్ ఏంటనేది కూడా ఐడియా ఉండాలి. ఇట్ అంటే ఏంటి? ఇది. అది అంటే దట్ అవుతుంది. సో ఇట్ అంటే ఇదే మీనింగ్. సింగులర్ నౌన్ ఎగ్జాంపుల్ ఏంటంటే రాము. ప్లూరల్ నౌన్ ఎగ్జాంపుల్ రాము అండ్ రాజు, రైట్? అక్కడ 2 నౌన్స్ ఉన్నాయి కాబట్టి ప్లూరల్ నౌన్, ఇక్కడ ఒకే నౌన్ ఉంది కాబట్టి సింగులర్ నౌన్. సో ఫస్ట్ ఈ సబ్జెక్ట్స్ ఎందుకు తెలుసుకోవాలి అంటే మనకు బేసిక్ సెంటెన్స్, ఒక బేసిక్ సెంటెన్స్ యొక్క స్ట్రక్చర్ ఏంటి? ఫస్ట్ సబ్జెక్ట్, తర్వాత హెల్పింగ్ వర్బ్, తర్వాత మెయిన్ వర్బ్, తర్వాత ఆబ్జెక్ట్, రైట్? సో సెంటెన్స్ అనేది సబ్జెక్ట్తో స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇవి తెలుసుకోవాలి. సో వీటిలో ఫస్ట్ పర్సన్ సింగులర్ ఐ, రైట్? ఫస్ట్ పర్సన్ సింగులర్ ఐ, ఫస్ట్ పర్సన్ ప్లూరల్ వి. సో ఇవి రెండు ఫస్ట్ పర్సన్ సబ్జెక్ట్స్ అనమాట. సో ఫస్ట్ పర్సన్ సబ్జెక్ట్లో ఇది సింగులర్ అండ్ ఇది ప్లూరల్. నెక్స్ట్ సెకండ్ పర్సన్ ప్లూరల్ సబ్జెక్ట్ అనమాట. యు అనేది సెకండ్ పర్సన్ ప్లూరల్. సో రిమైనింగ్ ఆల్ ఆర్ థర్డ్ పర్సన్ సబ్జెక్ట్స్. సో ఇక్కడ హీ, షీ, ఇట్ అండ్ సింగులర్ నౌన్. ఈ, షీ ఇట్ అండ్ సింగులర్ నౌన్ అనేవి ఇవి థర్డ్ పర్సన్ అనమాట. థర్డ్ పర్సన్ సింగులర్ సబ్జెక్ట్స్. సో దే అండ్ ప్లూరల్ నౌన్, దే అండ్ ప్లూరల్ నౌన్ అనేది థర్డ్ పర్సన్ ప్లూరల్ అన్నమాట, రైట్? ప్లూరల్ నౌన్ అనేది థర్డ్ పర్సన్ ప్లూరల్, మర్చిపోవద్దు. సో ఈ సబ్జెక్ట్స్ గురించి మనం తెలుసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం తెలియాలి మనకి? హెల్పింగ్ వర్బ్స్. ఇంగ్లీష్లో మనకి 24 హెల్పింగ్ వర్బ్స్ ఉంటాయి. ఆ 24 హెల్పింగ్ వర్బ్స్ ఏంటి అని అంటే
బీ ఫార్మ్స్, డూ ఫార్మ్స్, హ్యావ్ ఫార్మ్స్, మోడల్ వర్బ్స్. ఆ 24 హెల్పింగ్ వర్బ్స్ ని 4 టైప్స్ గా డివైడ్ చేయడం జరిగింది. అవి బీ ఫార్మ్స్, డూ ఫార్మ్స్, హ్యావ్ ఫార్మ్స్, మోడల్ వర్బ్స్. సో బీ ఫార్మ్స్, బీ ఫార్మ్స్ ఏంటి అని అంటే ప్రజెంట్ బీ ఫార్మ్స్ యామ్, ఈజ్, ఆర్. నెక్స్ట్ పాస్ట్ బీ ఫార్మ్స్ వాజ్, వర్, వాజ్ అండ్ వర్. ఫ్యూచర్ బీ ఫార్మ్ విల్ బి. నెక్స్ట్ బీన్ అనేది కూడా బీ ఫార్మ్ అనమాట, రైట్. నెక్స్ట్ డూ ఫార్మ్స్. సో డూ ఫార్మ్స్ వచ్చేసి డూ, డస్ అండ్ డిడ్. అదేవిధంగా హ్యావ్ ఫార్మ్స్ హ్యావ్, హ్యాజ్ అండ్ హ్యాడ్. నెక్స్ట్ మోడల్ వర్బ్స్. మోడల్ వర్బ్స్ వచ్చేసి విల్, వుడ్. నెక్స్ట్ షల్, షుడ్, కెన్, కుడ్. నెక్స్ట్ మే, మైట్, మస్ట్. మే, మైట్, మస్ట్. నెక్స్ట్ నీడ్ టు, ఆట్ టు. నీడ్ టు, ఆట్ టు. సో ఇవి హెల్పింగ్ వర్బ్స్ ఫ్రెండ్స్. సో అంటే బీ ఫార్మ్స్ అన్న హెల్పింగ్ వర్బ్సే, డూ ఫార్మ్స్ అన్న హెల్పింగ్ వర్బ్సే, హ్యావ్ ఫార్మ్స్ అన్న హెల్పింగ్ వర్బ్సే, మోడల్ వర్బ్స్ అన్న హెల్పింగ్ వర్బ్సే. సో బీ ఫార్మ్స్ ఏంటి? సో యామ్, ఈజ్, ఆర్ ప్రెసెంట్ బీ ఫార్మ్స్, వాజ్, వర్ పాస్ట్ బీ ఫార్మ్స్, విల్ బి ఫ్యూచర్ బీ ఫార్మ్స్, బీన్ అనేది కూడా బీ ఫార్మే అనమాట. సో ఇక్కడ బీన్ ఎక్కడ యూజ్ చేస్తామంటే మనం పర్ఫెక్ట్ టెన్స్లలో, దాంతో పాటు ప్యాసివ్ వాయిస్ లో కూడా యూజ్ చేస్తాం. నెక్స్ట్ డూ ఫార్మ్స్ డూ, డస్, డిడ్. డూ, డస్ అనేవి ప్రెసెంట్ డూ ఫార్మ్స్, డిడ్ అనేది పాస్ట్ డూ ఫార్మ్ అనమాట. నెక్స్ట్ హ్యావ్ ఫార్మ్స్ హ్యావ్, హ్యాస్ ప్రెసెంట్ హ్యావ్ ఫార్మ్స్, హ్యాడ్ అనేది పాస్ట్ హ్యావ్ ఫార్మ్. నెక్స్ట్ మోడల్ వర్బ్స్ విల్, వుడ్, షెల్, షుడ్, కెన్, కుడ్, మే, మైట్, మస్ట్, నీడ్ టు, ఆట్ టు. సో ఇవి మోడల్ వర్బ్స్ అనమాట. సో దీని తర్వాత మనకు నెక్స్ట్ ఏం నేర్చుకోవాలని అంటే సో మెయిన్ వర్బ్స్, రైట్. సో ఫస్ట్ సబ్జెక్ట్ మనకు ఐడియా ఉంది. సబ్జెక్ట్స్ అంటే ఏంటి? ఐ, వి, యు, దే, ఈ, షీ, ఇట్, సింగులర్ నౌన్, ప్లూరల్ నౌన్. సో ఇందులో ఐ అండ్ వి ఫస్ట్ పర్సన్ సబ్జెక్ట్స్, మళ్ళీ ఫస్ట్ పర్సన్ లో ఐ అనేది సింగులర్, వి అనేది ప్లూరల్. నెక్స్ట్ యు అనేది సెకండ్ పర్సన్ సబ్జెక్ట్, యు అనేది ఆల్వేస్ ప్లూరల్. సో అంటే సెకండ్ పర్సన్ లో సింగులర్ సబ్జెక్ట్ ఉండదు. నెక్స్ట్ దే, దే, ఈ, షీ, ఇట్, సింగులర్ నౌన్ అండ్ ప్లూరల్ నౌన్. ఇవన్నీ ఏంటంటే థర్డ్ పర్సన్ సబ్జెక్ట్స్ అనమాట. మళ్ళీ ఆ థర్డ్ పర్సన్ లో దే అండ్ ప్లూరల్ నౌన్ అనేవి థర్డ్ పర్సన్ ప్లూరల్ సబ్జెక్ట్స్. సో ఈ, షీ, ఇట్ అండ్ సింగులర్ నౌన్ అనేటివి ఏంటంటే థర్డ్ పర్సన్ సింగులర్ సబ్జెక్ట్స్ అనమాట. సో ఇవి సబ్జెక్ట్స్ అంటే ఐ మీన్స్ నేను, వి మీన్స్ మేము, మనము, యూ మీన్స్ నీవు, మీరు, దే మీన్స్ వారు, హీ మీన్స్ అతడు ఇతడు, షీ మీన్స్ ఆమె ఈమె, ఇట్ మీన్స్ ఇది. సింగులర్ నౌన్ ఎగ్జాంపుల్ రాము, ప్లూరల్ నౌన్ ఎగ్జాంపుల్ రాము అండ్ రాజు, రైట్. సో అదే విధంగా హెల్పింగ్ వర్బ్స్ ఇప్పుడు మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. సో ఇప్పుడు సబ్జెక్ట్స్ అండ్ బీ ఫార్మ్స్ గురించి తెలుసుకున్నాం. నెక్స్ట్ బీ ఫార్మ్స్ తర్వాత మనం ఏం నేర్చుకోవాలి అని అంటే మోడల్ వర్బ్స్, రైట్. ఒకసారి చూద్దాం. సారీ, మెయిన్ వర్బ్స్. బీ ఫార్మ్స్ తర్వాత మనం మెయిన్ వర్బ్స్ నేర్చుకోవాలి. సో మెయిన్ వర్బ్స్ అనేది జస్ట్ ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను నేను. సో మెయిన్ వర్బ్స్ అంటే ఏంటంటే యాక్షన్స్ అన్నమాట. యాక్షన్ వర్డ్స్, రైట్. సో అంటే మనం తెలుగులో ఒక పని, క్రియ అని అంటాం కదా. సో దాన్ని మనం ఇంగ్లీష్ లో ఏమంటాం అన్నమాట. సపోజ్ తినడం అంటే ఈట్ అని అంటాం, వెళ్ళడం అంటే గో అని అంటాం, రావడం అంటే కమ్ అని అంటాం, ఆడడం అంటే ప్లే అని అంటాం. వీటిని ఏమంటాం అంటే మెయిన్ వర్బ్, రైట్. సో పనిని ఇంగ్లీష్ లో ఏమంటారు? మెయిన్ వర్బ్. అంటే పనిని తెలిపే వర్డ్ ని మనం మెయిన్ వర్బ్ అని అంటాం. సో ఆ మెయిన్ వర్బ్స్ ఒక ఎగ్జాంపుల్ జస్ట్ ఇప్పుడు ప్లే అని అనుకుందాం, రైట్. ప్లే అంటే ఆడడం, రైట్. సో ఇక్కడ మెయిన్ వర్బ్స్ అనేవి మనకి 5 టైప్స్ ఉంటాయి. అంటే యాక్చువల్ గా బేస్ ఫార్మ్స్ 3 అన్నమాట. సో దానికి మనం 4, 5 అనేది మన కంఫర్టబుల్ కోసం మనం అవి దాన్ని అలా పిలుస్తాం అనమాట, V4, V5 అని. సో ఇప్పుడు మెయిన్ వర్బ్స్ అన్ని 5, రైట్. V1, V2, V3, V4, V5. మెయిన్ వర్బ్స్ 5 కాదు, ఒక్క మెయిన్ వర్బ్ 5 ఫామ్ లో ఉంటుంది, రైట్. 5 ఫామ్. సో 5 ఫార్మ్స్ ఏంటంటే సపోజ్ ఇప్పుడు ఎగ్జాంపుల్ ప్లే అన్నాం కదా. ప్లే ఇది V1 బేస్ ఫామ్. ప్లేడ్ V2, అగైన్ ప్లేడ్ V3, ప్లేయింగ్ V4, ప్లేయింగ్ అనేది
V4, PLAYS ప్లేస్ అనేది V5, రైట్. సో ఇది V1, V2, V3, V4, V5, రైట్. సో ఇప్పుడు ఫస్ట్ సబ్జెక్ట్ వాడాలి. సబ్జెక్ట్స్ అంటే ఏంటి? ఒక సెంటెన్స్ లో ఫస్ట్ సబ్జెక్ట్ ఉండాలి. ఐ, వి, యు, దే, ఈ, షేడ్, సింగులర్ నౌన్, ప్లూరల్ నౌన్. నెక్స్ట్ హెల్పింగ్ వర్బ్ రావాలి. హెల్పింగ్ వర్బ్ అంటే ఇందులో ఏదో ఒక హెల్పింగ్ వర్బ్ రావచ్చు, లేదంటే వాటి కాంబినేషన్ కూడా రావచ్చు, రైట్. అంటే హెల్పింగ్ వర్బ్స్ అంటే ఓన్లీ ఆమె ఉండాలి, ఈజే ఉండాలి, ఆరే ఉండాలి అని అలా ఏం లేదు. సో ఇప్పుడు సపోజ్ విల్ బి, ఇక్కడ ఫ్యూచర్ ఫామ్ చూడండి, విల్ ఉంది, బి ఉంది. యాక్చువల్ గా బి అనేది బేస్ బి ఫామ్, విల్ అనేది మోడల్ వర్బ్, విల్ బి. అదే విధంగా షుడ్ హ్యావ్, షుడ్ అనేది మోడల్ వర్బ్, హ్యావ్ అనేది హ్యావ్ ఫామ్. షుడ్ హ్యావ్ కూడా హెల్పింగ్ వర్బ్ ప్లేస్ లో ఉండొచ్చు. సో అంటే వీటిలో ఏదైనా ఒక సింగిల్ వర్డ్ కానీ, లేదంటే కాంబినేషన్ బి ఫార్మ్స్, డూ ఫార్మ్స్, హ్యావ్ ఫార్మ్స్, మోడల్ వర్బ్స్, వాటిలో ఏవైనా 2 కానీ 3 కానీ కాంబినేషన్ కూడా ఉండే ఛాన్స్ ఉందన్నమాట. సో నెక్స్ట్ ఏంటి? హెల్పింగ్ వర్బ్స్ తర్వాత మెయిన్ వర్బ్ రావాలి. సో ఇక్కడ మనం క్లియర్ గా సింపుల్ గా ఒకటి మనం ఏం గుర్తుంచుకోవాలి అని అంటే, సో ఫస్ట్ సబ్జెక్ట్ తర్వాత ఏ హెల్పింగ్ వర్బ్ తీసుకోవాలి అనేది దేనిపైన డిపెండ్ అయి ఉంటుందంటే, మనం ఏ సిచ్యువేషన్ కి సంబంధించిన సెంటెన్స్ మాట్లాడబోతున్నాం. అంటే ఏ స్ట్రక్చర్, ఏ టెన్స్, అంటే ప్రజెంటా, పాస్టా, ఫ్యూచరా, లేదా ఏ సిచ్యువేషన్ కి సంబంధించిన సెంటెన్స్ మనం మాట్లాడబోతున్నాం, దానిపైన ఏ హెల్పింగ్ వర్బ్ తీసుకోవాలి అనేది డిపెండ్ అయి ఉంటుంది. సో దాంతో పాటు సపోజ్ ఇప్పుడు మనం ఒక బీ ఫార్మ్ సెంటెన్స్ మాట్లాడుతున్నాం అనుకోండి, ప్రజెంట్ బీ ఫార్మ్ సెంటెన్స్. ఎగ్జాంపుల్, నేను ఇప్పుడు హైదరాబాద్ లో ఉన్నాను. ఇది ప్యూర్ బీ ఫార్మ్ సెంటెన్స్. అంటే ఎలాంటి మెయిన్ వర్బ్ లేకుండా కేవలం బీ ఫార్మ్ తో మనం సెంటెన్స్ ఫ్రేమ్ చేయొచ్చు. నేను ఇప్పుడు హైదరాబాద్ లో ఉన్నాను. సో అది ప్రజెంట్ అనమాట. నేను ఇప్పుడు అని చెప్తున్నాను కదా, నేను ఇప్పుడు హైదరాబాద్ లో ఉన్నాను అంటే ప్రజెంట్, రైట్. సో మళ్ళీ దాంతో పాటు సబ్జెక్ట్ ఏంటో చూడాలి అక్కడ, రైట్. ప్రజెంట్ బీ ఫార్మ్స్ అంటే యామ్, ఈజ్, ఆర్ యూజ్ చేయాలి. ఓకే, మరి యామ్, ఈజ్, ఆర్ లో యామ్ తీసుకోవాలా, ఈజ్ తీసుకోవాలా, ఆర్ తీసుకోవాలా అనేది దేనిపైన డిపెండ్ అయి ఉంటుందంటే, మళ్ళీ సబ్జెక్ట్ ను కూడా మనం కన్సిడర్ చేయాలి. సబ్జెక్ట్ నేను ఇప్పుడు హైదరాబాద్ లో ఉన్నాను. నేను అంటే ఐ, అంటే ఫస్ట్ పర్సన్ సింగులర్. ఐ అనే సబ్జెక్ట్ ఎప్పుడు వచ్చినా సరే మనం ప్రజెంట్ గురించి మాట్లాడేటప్పుడు యామ్ అనే హెల్పింగ్ వర్బ్ తీసుకోవాలి. సో ఐ యామ్. సో ఈ విధంగా మనం ఏ హెల్పింగ్ వర్బ్ తీసుకోవాలనేది ఫస్ట్ మనం ఏ సిచ్యువేషన్ కి, ఏ సందర్భాన్ని మనం చెప్పాలనుకుంటున్నాం అంటే, సింపుల్ గా మనం ఏ సిచ్యువేషన్ కి సంబంధించిన సెంటెన్స్ మాట్లాడాలనుకుంటున్నాం, దాంతో పాటు ఏ సబ్జెక్ట్ యూజ్ చేస్తున్నాం, ఆ రెండింటిని బేస్ చేసుకొని మనం హెల్పింగ్ వర్బ్ తీసుకోవడం జరుగుతుంది. సో హెల్పింగ్ వర్బ్ ఫైనల్ అయిపోయింది. సపోజ్ ఆ సిచ్యువేషన్ మనకు ఐడియా ఉంది, ఏ సబ్జెక్ట్ అనేది ఐడియా ఉంది, దాన్ని బట్టి మనం ఆటోమేటిక్ గా హెల్పింగ్ వర్బ్ తీసుకుంటున్నాం. సో హెల్పింగ్ వర్బ్ తర్వాత మళ్ళీ ఏ మెయిన్ వర్బ్ తీసుకోవాలి, అది కూడా ఒక కన్ఫ్యూజన్ మనకు. నేను ఈరోజు ఒక సింపుల్ ట్రిక్ చెప్తున్నాను, మీరు గుర్తుంచుకోండి. ఈజీగా ఏ హెల్పింగ్ వర్బ్ తర్వాత ఏ మెయిన్ వర్బ్ యూజ్ చేయాలో మనకు కన్ఫ్యూజన్ అవసరం లేదు, రైట్. సో చూద్దాం. సో బీ ఫార్మ్స్, ఇంగ్లీష్ లో బీ ఫార్మ్స్. సో బీ ఫార్మ్స్ ఎప్పుడు వచ్చినా సరే మనం V4 తీసుకోవాలి. అంటే ఇక్కడ ఎగ్జాంపుల్ ప్లేయింగ్, రైట్. నెక్స్ట్ డూ ఫార్మ్స్. డూ ఫార్మ్స్ తర్వాత అంటే డూ ఫార్మ్ అనే హెల్పింగ్ వర్బ్ తర్వాత ఏ మెయిన్ వర్బ్ తీసుకోవాలి? V1, ఎగ్జాంపుల్ ప్లే. నెక్స్ట్ హ్యావ్ ఫార్మ్స్. హ్యావ్ ఫార్మ్స్ తర్వాత ఎప్పుడైనా సరే మెయిన్ వర్బ్ మనం V3 తీసుకోవాలి. ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ప్లే అనే మెయిన్ వర్బ్ గురించి ఇక్కడ డిస్కస్ చేసాం కాబట్టి ఇక్కడ ప్లేడ్, రైట్. హ్యావ్ ఫార్మ్స్ తర్వాత నెక్స్ట్ మోడల్ వర్బ్స్. మోడల్ వర్బ్స్ తర్వాత ఎప్పుడైనా సరే మనం V1 అనే మెయిన్ వర్బ్ తీసుకోవాలి. ఎగ్జాంపుల్ ఇక్కడ ప్లే, రైట్. సో అదే విధంగా వీటితో పాటు యాక్చువల్గా ఏవే హెల్పింగ్ వర్బ్స్, వీటితో పాటు మనకి ఇంకొక 2 కండిషన్స్ ఉంటాయి. అవేంటంటే టు ఇన్ఫినిటివ్. సో టు ఇన్ఫినిటివ్ తర్వాత కూడా మనం V1 తీసుకోవాలి. సో టు ఇన్ఫినిటివ్ అంటే ఏంటంటే నీడ్ టు, ఆట్ టు, వాంట్ టు, వాంటెడ్ టు, యూజ్ టు, హ్యావ్ టు, హ్యాడ్ టు, రైట్. నీడ్ టు, ఏబుల్ టు, ప్లానింగ్ టు, గోయింగ్ టు, వుడ్ లైక్ టు, లైక్ దట్, రైట్. సో అంటే ఒక వర్డ్ తర్వాత టు అనే ప్రిపోజిషన్ నుండి దాన్ని మనం ఒక వర్డ్ తర్వాత టు అనే ప్రిపోజిషన్ నుండి దాని తర్వాత మెయిన్ వర్బ్ తీసుకోవాల్సి వస్తే దాన్ని మనం టు ఇన్ఫినిటివ్ అంటాం. సో ఆ టు ఇన్ఫినిటివ్ తర్వాత ఎప్పుడైనా సరే మనం V1 మాత్రమే యూజ్ చేయాలి. సో అదే విధంగా ప్యాసివ్ వాయిస్ సెంటెన్సెస్. ప్యాసివ్ వాయిస్ సెంటెన్సెస్ లో అది ఏ టెన్స్ అంటే ప్రజెంటా, పాస్టా, ఫ్యూచరా అవన్నీ ఏం సంబంధం లేకుండా అది ప్యాసివ్ వాయిస్ సెంటెన్స్ అని మీకు తెలిస్తే చాలు, డైరెక్ట్ గా మనం V3 మాత్రమే యూజ్ చేయాలి. ఓకేనా ఫ్రెండ్స్, రైట్. సో ఇక్కడ మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేసినట్టయితే V1 ఉంది, V3 ఉంది, V4 ఉంది, రైట్. సో వాట్ అబౌట్ V2 అండ్ V5?
ఓకేనా? ఇక్కడ చూడండి, బీ ఫార్మ్స్ తర్వాత V4, డూ ఫార్మ్స్ తర్వాత V1, హ్యావ్ ఫార్మ్స్ తర్వాత V3, మోడల్ వర్బ్స్ తర్వాత V1, టు ఇన్ఫినిటివ్ తర్వాత V1, ప్యాసివ్ వాయిస్ ఉన్నప్పుడు మెయిన్ వర్బ్ అనేది ఇప్పుడు V3 లో ఉండాలి. సో ఇది ఇక్కడ అంటే V1 ఎక్కడ వాడాలో నేర్చుకున్నాం, V3 ఎక్కడ వాడాలో నేర్చుకున్నాం, V4 ఎక్కడ వాడాలో నేర్చుకున్నాం. సో మరి V2 ఎక్కడ యూజ్ చేయాలి, దాంతోపాటు V5 ఎక్కడ యూజ్ చేయాలనేది చూద్దాం. రైట్, అంటే డస్టర్ ఏదైతే ఈ బోర్డుతో డస్టర్ తీసుకున్నామో దాంతో క్లీన్ కావట్లేదు. సో అందుకని మనం క్లాత్ యూజ్ చేయాల్సి వస్తుంది. సో ఇప్పుడు మనం ఏం నేర్చుకున్నాం, సో V1, V3, V4 ఎక్కడ యూజ్ చేయాలి. V1 అనేది డూ ఫార్మ్ తర్వాత నెక్స్ట్ మోడల్ వర్బ్స్ తర్వాత నెక్స్ట్ టు ఇన్ఫినిటివ్ తర్వాత V1 యూజ్ చేయాలి. V3 అనేది హ్యావ్ ఫార్మ్స్ తర్వాత, అదేవిధంగా ప్యాసివ్ వాయిస్ లో మెయిన్ వర్బ్ అనేది ఇప్పుడు V3 మాత్రమే యూజ్ చేయాలి. సో నెక్స్ట్ V4, బీ ఫార్మ్స్ తర్వాత V4 యూజ్ చేయాలి. ఇది క్లియర్, రైట్? సో ఇప్పుడు V2 ఎక్కడ యూజ్ చేయాలి, దాంతోపాటు V5 ఎక్కడ యూజ్ చేయాలి, సింపుల్ గా చూద్దాం మనం. సో ఇక్కడ సెకండ్ పాయింట్ ఉంది చూడండి, డూ ఫార్మ్స్ తర్వాత V1 యూజ్ చేయాలి. ఈ పాయింట్ గుర్తుపెట్టుకుందాం ఒకసారి. డూ ఫార్మ్స్ తర్వాత V1 మాత్రమే యూజ్ చేయాలి, రైట్? సో డూ ఫార్మ్స్ అంటే ఏంటి, డూ, డస్ అండ్ డిడ్, ఇవి డూ ఫార్మ్స్. సో ఇక్కడ సపోజ్ V1 యూజ్ చేయాలని చెప్పాం, డూ తర్వాత V1, డస్ తర్వాత V1, డిడ్ తర్వాత V1. సో ఇక్కడ 3 కేసెస్ ఉన్నాయి మనకు, రైట్? ఓకేనా? సో డూ ఫార్మ్స్ తర్వాత V1 యూజ్ చేయాలనేది ఇది క్లియర్. నెక్స్ట్ ఇప్పుడు V5 అండ్ V2. సో V2 చూద్దాం. ఇక్కడ లాస్ట్ చూడండి, డిడ్ అనే డూ ఫార్మ్ తీసుకోండి, డిడ్ ప్లస్ V1. సో చాలా ఇంపార్టెంట్ అనమాట, డిడ్ ప్లస్ V1. సో V1 అంటే మనం ఎగ్జాంపుల్ ఏమనుకున్నాం, ప్లే కదా. సో ఇక్కడ ప్లే రాద్దాం. ఓకే, తర్వాత నెక్స్ట్ సెంటెన్స్ లో చూద్దాం. అంటే డిడ్ ప్లస్ V1. డిడ్ ప్లస్ V1 అంటే ఏంటంటే క్లియర్ గా V2 అన్నమాట. అంటే మనం డిడ్ ప్లస్ V1 బదులు డైరెక్ట్ గా మనం V2 యూజ్ చేయొచ్చు. అంటే ఇక్కడ చూద్దాం, డిడ్ ప్లే అనేది V1. సో ఈ డిడ్ ప్లే బదులు ఏం యూజ్ చేయొచ్చు మనం, ప్లేడ్, V2 యూజ్ చేయొచ్చు. క్లియర్? డిడ్ ప్లస్ V1 అంటే V2, డిడ్ ప్లే అంటే ప్లేడ్ అనొచ్చు డైరెక్ట్. నెక్స్ట్ ఇదేంటి, V2 అన్నమాట. సో అదే విధంగా V5 చూద్దాం. సో ఇక్కడ డూ ప్లస్ V1 అంటే V1. నెక్స్ట్ డస్ తీసుకుందాం. డూ ఫార్మ్స్ తర్వాత V1 వాడాలి, అంటే డస్ ప్లస్ V1. సో డస్ ప్లస్ V1 అంటే ఏంటంటే V5 అన్నమాట. అంటే డస్ ప్లస్ V1 బదులు డైరెక్ట్ గా మనం V5 యూజ్ చేయొచ్చు. డస్ ప్లే అంటే ఇక్కడ డైరెక్ట్ గా V5 ఏమవుతుంది, ప్లేస్. ఇక్కడ చూడండి, V5 ప్లేస్ అంటే V1 కి ఎస్ కానీ ఈఎస్ కానీ ఐఈఎస్ కానీ యాడ్ చేయడం ద్వారా V1 అనేది V5 అవుతుంది అనమాట. సో డస్ ప్లస్ ప్లే అంటే ఏంటి, ప్లేస్ అనమాట. అంటే మనం డస్ ప్లస్ V1 అయినా యూజ్ చేయొచ్చు, లేదా డైరెక్ట్ గా V5 అయినా యూజ్ చేయొచ్చు. ఈజ్ ఈక్వల్ టు అంటే ఏంటి, ఈ రెండు వర్డ్స్ బదులు ఈ సింగిల్ వర్డ్ యూజ్ చేయొచ్చు. డస్ ప్లస్ V1 బదులు V5 యూజ్ చేయొచ్చు, డిడ్ ప్లస్ V1 బదులు V2 యూజ్ చేయొచ్చు. చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఎవరు దీన్ని నెగ్లెక్ట్ చేయొద్దు. సో ఈ విధంగా మనం ఈరోజు ఏం నేర్చుకున్నాం, సబ్జెక్ట్స్ ఏంటి, వాటి మీనింగ్ ఏంటి, సింగులర్ ప్లూరల్ సబ్జెక్ట్స్ ఏంటి, రైట్? వాటితో పాటు హెల్పింగ్ వర్బ్స్ ఏంటి, ఆ హెల్పింగ్ వర్బ్స్ ఎన్ని టైప్స్, 4 టైప్స్. బీ ఫార్మ్స్, డూ ఫార్మ్స్, హ్యావ్ ఫార్మ్స్, మోడల్ వర్బ్స్. సో ఏ హెల్పింగ్ వర్బ్ తర్వాత ఏ మెయిన్ వర్బ్ యూజ్ చేయాలి. సో హెల్పింగ్ వర్బ్స్ అంటే మెయిన్ వర్బ్ అంటే ఏంటి, మెయిన్ వర్బ్ అంటే ఏంటి, యాక్షన్ వర్డ్స్ అన్నమాట, రైట్? పనిని తెలియజేసే వర్డ్ ని మనం ఇంగ్లీష్ లో మెయిన్ వర్బ్ అని అంటాం. సో ఇది అన్నమాట, ఇది చాలా బేసిక్ థింగ్స్ ఇవి. సో అంటే నేను చాలా వీడియోస్ లో చూస్తుంటాను, యూట్యూబ్ వీడియోస్ లో. వాళ్ళు ఏం చెప్తారంటే ఇంగ్లీష్ మాట్లాడడానికి గ్రామర్ అవసరం లేదు, V1, V2, V3 సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్, మెయిన్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్, అదంతా అవసరం లేదు, అదంతా బుల్షిట్, అదంతా నేర్చుకుంటే టైం వేస్ట్ అని చాలా వీడియోస్ లో చెప్తుంటారు. సో ఇది గ్రామర్ జస్ట్ బేసిక్ థింగ్స్. ఈ బేసిక్ థింగ్స్ తెలిస్తేనే మీరు ఇంగ్లీష్ ప్రాపర్ గా మాట్లాడగలుగుతారు. అదర్వైజ్ యూ కాంట్ స్పీక్ ఫ్లూయెంట్ ఇంగ్లీష్. ఇది మాత్రం నిజం, మీరు గుర్తుపెట్టుకోండి. ఇవి చాలా బేసిక్ థింగ్స్ అన్నమాట. ఇవి లేకుండా మీరు డైరెక్ట్ ఇంగ్లీష్ నేర్చుకుందాం, అసలు నాకు ఇది అవసరం లేకుండా నేను ఇంగ్లీష్ నేర్చుకుంటాను అంటే అది ఇంపాసిబుల్ అన్నమాట, రాదు, 100% రాదు. సో కంపల్సరీ తెలిసి ఉండాలి, ఓకేనా? సో ఎలాంటి సిచ్యువేషన్లో వస్తుంది అంటే, ఇక మన సరౌండింగ్స్ మొత్తం
ప్రతి ఒక్కరు ఇంగ్లీష్లో మాట్లాడుతుంటే విని 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 మనకు అదే అలవాటై అలా మాట్లాడతాం. అలా నేర్చుకునే ఛాన్స్ ఉంది, కానీ సో మనం ప్రాపర్గా అంటే ఒకరికి చెప్పే విధంగా అసలు ఏది కరెక్ట్ ఏది రాంగో అంటే మనకి ఎలాంటి డౌట్ లేకుండా ఒక కాన్ఫిడెంట్తో ఫ్లూయెంట్గా మాట్లాడాలంటే కంపల్సరీ నేను ఇప్పుడు ఇంతకుముందు చెప్పిన ఈ బేసిక్స్ అన్ని మీకు ఐడియా ఉండాలి. సో ఇది ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనం ఫస్ట్ వీడియో స్టార్ట్ చేసే ముందు నేను ఏం చెప్పాను, మెయిన్ వర్బ్స్ లేకుండా బేసిక్ సెంటెన్స్ ఎలా ఫామ్ చేయాలో నేర్చుకుందామని చెప్పండి, రైట్? సో బీ ఫార్మ్స్ గురించి. సో దానిలోకి వెళ్దాం ఇప్పుడు. ఈ డూ ఫార్మ్స్ హ్యావ్ ఫార్మ్స్ అనేవి మనకు టెన్సెస్లో కవర్ అయిపోతాయి. నెక్స్ట్ మోడల్ వర్బ్స్ అనేది స్ట్రక్చర్స్ అండ్ కొన్ని సింపుల్ ఫ్యూచర్లో కూడా కవర్ అయిపోతాయి. సో మనకు మెయిన్గా స్పెషల్గా నేర్చుకోవాలంటే ఏంటంటే బీ ఫార్మ్ సెంటెన్సెస్. ఎలాంటి మెయిన్ వర్బ్ లేకుండా బీ ఫార్మ్ సెంటెన్సెస్, ప్యూర్ బీ ఫార్మ్ సెంటెన్సెస్ నేర్చుకుందాం. బీ ఫార్మ్స్, రైట్? బీ ఫార్మ్స్ అంటే ఏంటి? present B forms, past B forms and future B forms. Present B forms ఏంటి? am, is, are. Past B forms ఏంటి? was and were. Future B form will be, right? Okay. సో అసలు బీ ఫార్మ్, బి అంటే ఏంటి? ఉండడం. అంటే ఉండడం అనే పదానికి రూపాలు అన్నమాట. ఉండడం అనే పదానికి ఇవన్నీ రూపాలు. అంటే ప్రజెంట్ లో ఉంటానంటే యామ్, ఈజ్, ఆర్ యూజ్ చేయాలి. పాస్ట్ లో ఉన్నాను అనే మీనింగ్ రావాలంటే వాజ్, వర్ ఉపయోగించాలి. భవిష్యత్తులో ఉంటాను అనే మీనింగ్ రావాలంటే విల్ బి ఉపయోగించాలి. అంటే ప్రతిదాని మీనింగ్ ఉండడమే. బట్ ప్రస్తుతం ఉన్నానంటే యామ్, ఈజ్, ఆర్ యూజ్ చేయాలి. గతంలో ఉన్నాను అని అంటే వాజ్, వర్ ఉపయోగించాలి. ఫ్యూచర్ లో ఉంటాను అనే మీనింగ్ రావాలంటే విల్ బి ఉపయోగించాలి. క్లియర్? సో నేను ఒక బేసిక్ సెంటెన్స్ తీసుకుంటాను, చూడండి. ఓకే, నేను ఇంతకుముందు చెప్పిన విధంగా నేను ఇప్పుడు హైదరాబాద్ లో ఉన్నాను, రైట్? ఇది ప్రజెంట్ కాబట్టి ఇప్పుడు, రైట్? నేను ఇప్పుడు హైదరాబాద్ లో ఉన్నాను. నేను ఇప్పుడు హైదరాబాద్ లో ఉన్నాను, రైట్? పాస్ట్ లో ఎగ్జాంపుల్ ఏంటి? నేను నిన్న హైదరాబాద్ లో ఉన్నాను. నేను నిన్న హైదరాబాద్ లో ఉన్నాను. ఫ్యూచర్, నేను రేపు హైదరాబాద్ లో ఉంటాను. నేను రేపు హైదరాబాద్ లో ఉంటాను, రైట్? సో ఒకసారి చూద్దాం. సో మనం ఫస్ట్ సబ్జెక్ట్స్ గురించి తెలుసుకున్నాం, రైట్? నేను అంటే ఏంటి? ఐ అన్నమాట, రైట్? ఐ. సో ఒక బేసిక్ సెంటెన్స్ స్ట్రక్చర్ ఏంటి? సబ్జెక్ట్ తర్వాత ఏం రావాలి? హెల్పింగ్ వర్బ్ రావాలి, రైట్? హెల్పింగ్ వర్బ్స్ అంటే ఏంటి? బీ ఫార్మ్స్, డూ ఫార్మ్స్, హ్యావ్ ఫార్మ్స్, మోడల్ వర్బ్స్ లో ఏదో ఒక వర్డ్ రావచ్చు, లేదా వాటి కాంబినేషన్ కూడా రావచ్చు. అంటే ఇప్పుడు ఇక్కడ బీ ఫార్మ్స్, డూ ఫార్మ్స్, హ్యావ్ ఫార్మ్స్ అంటే మనం బీ ఫార్మ్ సెంటెన్సెస్ అని చెప్పాం. సో యామ్, ఈజ్, ఆర్, వాజ్, వర్, విల్ బి యూజ్ చేయాలి. బట్ ఇక్కడ ఇప్పుడు అని అన్నాం అంటే ప్రజెంట్. సో ప్రజెంట్ లో ప్రజెంట్ బీ ఫార్మ్స్ మాత్రమే యూజ్ చేయాలి. ప్రజెంట్ బీ ఫార్మ్స్ ఏంటి? యామ్, ఈజ్, ఆర్, రైట్? సో ఐ అనే సబ్జెక్ట్ కి మనం యామ్ యూజ్ చేయాలి. ఐ అనే సబ్జెక్ట్ అంటే స్పెషల్ అన్నమాట. మన గురించి మనం మాట్లాడేటప్పుడు ప్రజెంట్ గురించి అంటే ప్రజెంట్ లో బీ ఫార్మ్స్ ఉపయోగించి మన గురించి మనం మాట్లాడాలి అని అంటే యామ్ అనే హెల్పింగ్ వర్బ్ ఉపయోగించాలి, రైట్? సో ఐ యామ్. ఓకేనా? ఐ యామ్. ఏమన్నా మనం హైదరాబాద్ లో ఉన్నాను. నేను ఇప్పుడు హైదరాబాద్ లో ఉన్నాను. ఐ యామ్ ఇన్ హైదరాబాద్ నౌ. ఇక్కడ డైరెక్ట్ ఆబ్జెక్ట్ అన్నమాట, ఇక మెయిన్ వర్బ్ లేదు. సో మనం ఏం నేర్చుకుంటున్నాం? ఎలాంటి మెయిన్ వర్బ్ లేకుండానే ఏ సెంటెన్సెస్ మాట్లాడచ్చు, రైట్? ఐ యామ్ ఇన్ హైదరాబాద్ నౌ. ఇప్పుడు అంటే మీనింగ్ ఏంటి? నౌ. ఐ యామ్ ఇన్ హైదరాబాద్ నౌ. నెక్స్ట్ అదే విధంగా నేను నిన్న హైదరాబాద్ లో ఉన్నాను. సో ఇక్కడ వాజ్, వర్. సో సబ్జెక్ట్ ఐ అనేది ఏంటి? సింగులర్. సింగులర్ కి వాజ్ వాడాలన్నమాట. సింగులర్ సబ్జెక్ట్స్ కి వాజ్ వాడాలి. సింగులర్ సబ్జెక్ట్స్ ఏంటి? ఐ అనే సబ్జెక్ట్ సింగులరే, రైట్?
నెక్స్ట్ హీ అనే సబ్జెక్ట్ సింగులరే, షీ అనే సబ్జెక్ట్ సింగులరే, ఇట్ అనే సబ్జెక్ట్ సింగులరే, దాంతోపాటు సింగులర్ నౌన్ ఏదైనా ఒక సింగులర్ నౌన్, సపోజ్ రాము అనేది కూడా సింగులరే. అంటే అంటే ఫస్ట్ పర్సన్ సెకండ్ పర్సన్ థర్డ్ పర్సన్ సంబంధం లేకుండా ఏ సింగులర్ సబ్జెక్ట్ అయినా సరే వాజ్ ఉపయోగించాలి, ప్లూరల్ సబ్జెక్ట్స్ అన్నింటికి వర్ ఉపయోగించాలి. సో ఐ అనేది సింగులర్ కదా, సో ఐ వాజ్ ఇన్ హైదరాబాద్ ఎస్టర్డే. నిన్న అంటే ఏంటి, ఎస్టర్డే, రైట్? ఐ వాజ్ ఇన్ హైదరాబాద్ ఎస్టర్డే. సో కాబట్టి పాస్ట్, ఇక్కడ ఎస్టర్డే అంటే గతానికి సంబంధించిన సెంటెన్స్ కాబట్టి మనం పాస్ట్ బీ ఫార్మ్స్ వాడాలి. సో బీ ఫార్మ్స్ ఎందుకు వాడాలంటే ఉండడం, అంటే ఇక్కడ మీరు ఈ 3 సెంటెన్సెస్ గమనించినట్టయితే నేను ఇప్పుడు హైదరాబాద్ లో ఉన్నాను, నేను నిన్న హైదరాబాద్ లో ఉన్నాను, నేను రేపు హైదరాబాద్ లో ఉంటాను అనే ఈ సెంటెన్సెస్ మీరు గమనించినట్టయితే, సపోజ్ నేను ఇక్కడ పలానా పని చేస్తున్నాను, పలానా పని చేశాను, ఫ్యూచర్ లో పలానా పని చేస్తాను అని చెప్పట్లేదు. అంటే ఎలాంటి యాక్షన్ గురించి మనం మాట్లాడట్లేదు, అంటే ఎలాంటి పని గురించి మాట్లాడట్లేదు. అంటే పనిని తెలియజేసే వర్డ్ మెయిన్ వర్బ్ అనేది రాదు. క్లియర్? మనం ఒక పని గురించి మాట్లాడినప్పుడు మాత్రమే మెయిన్ వర్బ్ వస్తుంది, లేదంటే మెయిన్ వర్బ్ రాదు. మీరు క్లియర్ గా గుర్తుపెట్టుకోవాలి. సో నేను నిన్న హైదరాబాద్ లో ఉన్నాను అంటే ఐ వాజ్ ఇన్ హైదరాబాద్ ఎస్టర్డే. సో అదే విధంగా నేను రేపు హైదరాబాద్ లో ఉంటాను, నేనంటే ఐ, రైట్? సో రేపు అంటే ఫ్యూచర్, సో ఫ్యూచర్ కాబట్టి ఫ్యూచర్ బీ ఫార్మ్ విల్ బి. ఇక్కడ ఒకే హెల్పింగ్ వర్బ్ ఉంది కాబట్టి, హెల్పింగ్ వర్బ్ అనేది ఒకే హెల్పింగ్ వర్బ్ కాబట్టి ఫ్యూచర్ లో ఏ సబ్జెక్ట్ వచ్చినా సరే, ఐ, వి, యు, దే, ఈ, షీ, ఇట్, సింగులర్ నౌన్ అండ్ ప్లూరల్ నౌన్, ఇలా ఏ సబ్జెక్ట్ వచ్చినా సరే మనం ఫ్యూచర్ బీ ఫార్మ్ విల్ బి యూజ్ చేయాలి. ఐ విల్ బి. సో హైదరాబాద్ లో, ఇన్ హైదరాబాద్, హైదరాబాద్ లో అంటే ఏంటి, ఇన్ హైదరాబాద్ అనాలి, రైట్? హైదరాబాద్ లో అంటే ఇన్ హైదరాబాద్. సో ఇప్పుడు రేపు అంటే టుమారో, సో ఐ విల్ బి ఇన్ హైదరాబాద్ టుమారో. ఈ విధంగా మనం బీ ఫార్మ్స్ ఉపయోగించి ప్రజెంట్ సెంటెన్స్, పాస్ట్ సెంటెన్స్ అండ్ ఫ్యూచర్ సెంటెన్స్ ఎలాంటి మెయిన్ వర్బ్ లేకుండా ఉపయోగించవచ్చు. సో ఫస్ట్ అంటే యాక్చువల్ ఇక్కడ మనం ఒకే హెల్పింగ్ వర్బ్ కవర్ చేయడం జరిగింది. ఇక్కడ 2 హెల్పింగ్ వర్బ్స్ లో పాస్ట్ లో వాజ్, వర్ లో వాజ్ మాత్రమే కవర్ చేయడం జరిగింది. ఫ్యూచర్ లో ఏ సబ్జెక్ట్ అయినా సరే విల్ బి వస్తుంది, ఎందుకంటే అక్కడ ఇంకో హెల్పింగ్ వర్బ్ లేదు కాబట్టి. సో ఒకసారి అన్ని హెల్పింగ్ వర్బ్స్ కవర్ అయ్యేటట్టు మనం సెంటెన్స్ చూద్దాం, రైట్? సో ఇక్కడ ఐ అనే సబ్జెక్ట్ మాత్రమే ప్రజెంట్ లో, అది బీ ఫార్మ్స్ సంబంధించి, ప్రజెంట్ బీ ఫార్మ్స్ లో ఎస్పెషల్ గా ప్రజెంట్ బీ ఫార్మ్స్ అండ్ ఆల్సో టెన్సెస్ కి వెళ్ళినప్పుడు ప్రజెంట్ కంటిన్యూస్ లో. అంటే ఇప్పుడు ప్రజెంట్ అంటే ఇక్కడ ఏవైతే మీరు ఇక్కడ హెల్పింగ్ వర్బ్స్ చూస్తున్నారో, ఏ సబ్జెక్ట్ కి ఏ హెల్పింగ్ వర్బ్స్ ఇక్కడ యూజ్ చేయాలో నేర్చుకుంటున్నామో, ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ లో కూడా సేమ్ సబ్జెక్ట్స్ కి సేమ్ హెల్పింగ్ వర్బ్స్ యూజ్ చేయాలి, రైట్? సో దాని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. ఐ అనే సబ్జెక్ట్ కి యామ్ ఉపయోగించాలి, దాంతోపాటు ఈజ్ అనే ఏ సబ్జెక్ట్స్ కి ఉపయోగించాలంటే థర్డ్ పర్సన్ సింగులర్ సబ్జెక్ట్. థర్డ్ పర్సన్ సింగులర్ సబ్జెక్ట్స్ అంటే ఏంటి, హీ, షీ, ఇట్ అండ్ ఎనీ సింగులర్ నౌన్. ఈ సబ్జెక్ట్స్ వచ్చినప్పుడు ఈజ్ అనే హెల్పింగ్ వర్బ్ ఉపయోగించాలి. అదేవిధంగా ప్లూరల్ సబ్జెక్ట్స్ అంటే ఏంటి, వి, యు, దే అండ్ ప్లూరల్ నౌన్. ఇలా ప్లూరల్ సబ్జెక్ట్స్ వచ్చినప్పుడు ఆర్ ఉపయోగించాలి, ఓకేనా? ఎగ్జాంపుల్, ఇక్కడ నేను అన్నాం, ఈ అంటే ఏంటి, అతడు ఇప్పుడు హైదరాబాద్ లో ఉన్నాడు, ఈజ్ ఇన్ హైదరాబాద్ నౌ. ఆమె ఇప్పుడు హైదరాబాద్ లో ఉంది, షీ ఈజ్ ఇన్ హైదరాబాద్ నౌ. ఇది ఇప్పుడు హైదరాబాద్ లో ఉంది, ఇట్ ఈజ్ ఇన్ హైదరాబాద్ నౌ. రాము ఇప్పుడు హైదరాబాద్ లో ఉన్నాడు, రాము ఈజ్ ఇన్ హైదరాబాద్ నౌ, రైట్? సో అదే విధంగా ప్లూరల్ సబ్జెక్ట్స్ వచ్చినప్పుడు ఆర్ అనే హెల్పింగ్ వర్బ్ అన్నాం, రైట్? సో మేము ఇప్పుడు హైదరాబాద్ లో ఉన్నాం, వీఆర్ ఇన్ హైదరాబాద్ నౌ. మీరు ఇప్పుడు హైదరాబాద్ లో ఉన్నారు, యు ఆర్ ఇన్ హైదరాబాద్ నౌ. వారు ఇప్పుడు హైదరాబాద్ లో ఉన్నారు, దే ఆర్ ఇన్ హైదరాబాద్ నౌ. ప్లూరల్ నౌ, రాము అండ్ రాజు ఇప్పుడు హైదరాబాద్ లో ఉన్నారు, రాము అండ్ రాజు ఆర్ ఇన్ హైదరాబాద్ నౌ. క్లియర్? సో ఇది ప్రజెంట్ బీ ఫార్మ్స్ అనమాట. దాంతో పాటు పాస్ట్ బీ ఫార్మ్స్ ఏంటి, వాజ్, వర్. సో ఐ అనే సబ్జెక్ట్స్ వచ్చినప్పుడు వాజ్ ఉపయోగించాలి. అంటే ఇక్కడ ఐ అనే సబ్జెక్ట్ ఒకేనా, ఇంకా ఏ సబ్జెక్ట్ అయినా సరేనా? అంటే ఇక్కడ మీరు క్లియర్ గా ఏం గుర్తుపెట్టుకోవాలంటే, సింగులర్ సబ్జెక్ట్ అది ఫస్ట్ పర్సనా, సెకండ్ పర్సనా, థర్డ్ పర్సనా సంబంధం లేకుండా సింగులర్ సబ్జెక్ట్ ఏది వచ్చినా సరే వాజ్ ఉపయోగించాలి. అంటే వాజ్ ఇంకా వెయిట్ ఉపయోగించాలి. ఇక్కడ రాస్తున్నాను చూడండి, ఐ, హీ, షీ, ఇట్ అండ్ సింగులర్ నౌన్. సో ఇవి ఇచ్చినప్పుడు మనం వాజ్ అనే హెల్పింగ్ వర్బ్ ఉపయోగించాలి. ఎప్పుడు అంటే దేని గురించి మాట్లాడినప్పుడు, పాస్ట్ కి సంబంధించిన సెంటెన్సెస్ మాట్లాడినప్పుడు, ఎలాంటి మెయిన్ వర్బ్ లేకుండా పాస్ట్ కి సంబంధించిన సెంటెన్సెస్ మాట్లాడినప్పుడు ఉండడం అనే మీనింగ్ రావాలి, రైట్? సో నేను నిన్న హైదరాబాద్ లో ఉన్నాను, ఐ వాజ్ ఇన్ హైదరాబాద్ ఎస్టర్డే. అతడు నిన్న హైదరాబాద్ లో ఉన్నాడు, హీ వాజ్ ఇన్ హైదరాబాద్ ఎస్టర్డే. ఆమె నిన్న హైదరాబాద్ లో ఉంది, షీ వాజ్ ఇన్ హైదరాబాద్ ఎస్టర్డే. ఇది నిన్న హైదరాబాద్ లో ఉంది, ఇట్ వాజ్ ఇన్ హైదరాబాద్ ఎస్టర్డే. రాము నిన్న హైదరాబాద్ లో ఉన్నాడు, రాము వాజ్ ఇన్ హైదరాబాద్ ఎస్టర్డే. నెక్స్ట్ అదే విధంగా వర్. సో వర్ అనేది ఏంటంటే ప్లూరల్ సబ్జెక్ట్స్ ఏంటి, వి, యు, దే. సో దాంతో పాటు
ప్లూరల్ నౌన్. ఈ సబ్జెక్ట్స్ వచ్చినప్పుడు వర్ అనే హెల్పింగ్ వర్బ్ ఉపయోగించాలి. మనం నిన్న హైదరాబాద్ లో ఉన్నాము. వి వర్ ఇన్ హైదరాబాద్ ఎస్టర్డే. మీరు నిన్న హైదరాబాద్ లో ఉన్నారు. యు వర్ ఇన్ హైదరాబాద్ ఎస్టర్డే. వారు నిన్న హైదరాబాద్ లో ఉన్నారు. దే వర్ ఇన్ హైదరాబాద్ ఎస్టర్డే. అండ్ రాము అండ్ రాజు నిన్న హైదరాబాద్ లో ఉన్నారు. రాము అండ్ రాజు వర్ ఇన్ హైదరాబాద్ ఎస్టర్డే. సో ఇది ఫ్రెండ్స్ పాస్ట్ బీ ఫార్మ్స్. నెక్స్ట్ ఫ్యూచర్ బీ ఫార్మ్. సో ఫ్యూచర్ బీ ఫార్మ్ లో ఎనీ సబ్జెక్ట్, ఏ సబ్జెక్ట్ అయినా సరే విల్ బి. సో ఫర్ ఆల్ సబ్జెక్ట్స్ we use will be. సో నేను రేపు హైదరాబాద్ లో ఉంటాను. ఐ విల్ బి ఇన్ హైదరాబాద్ టుమారో. మనం రేపు హైదరాబాద్ లో ఉంటాం. వి విల్ బి ఇన్ హైదరాబాద్ టుమారో. మీరు రేపు హైదరాబాద్ లో ఉంటారు. యూ విల్ బి ఇన్ హైదరాబాద్ టుమారో. వారు రేపు హైదరాబాద్ లో ఉంటారు. దే విల్ బి ఇన్ హైదరాబాద్ టుమారో. అతడు రేపు హైదరాబాద్ లో ఉంటాడు. ఈ విల్ బి ఇన్ హైదరాబాద్ టుమారో. ఆమె రేపు హైదరాబాద్ లో ఉంటుంది. షీ విల్ బి ఇన్ హైదరాబాద్ టుమారో. ఇది రేపు హైదరాబాద్ లో ఉంటుంది. ఇట్ విల్ బి ఇన్ హైదరాబాద్ టుమారో. రాము రేపు హైదరాబాద్ లో ఉంటాడు. రాము విల్ బి ఇన్ హైదరాబాద్ టుమారో. అండ్ రాము అండ్ రాజు రేపు హైదరాబాద్ లో ఉంటారు. రామ్ అండ్ రాజు విల్ బి ఇన్ హైదరాబాద్ టుమారో. సో ఈ విధంగా మనం ఏ సబ్జెక్ట్ వచ్చినప్పుడు ఏ హెల్పింగ్ వర్బ్ తీసుకోవాలి ఇప్పుడు నేర్చుకున్నాం. సో అంటే ఇక్కడ మనం ప్లేస్ ఒకటి మాత్రమే కవర్ చేయడం జరిగింది. అంటే హైదరాబాద్ హైదరాబాద్ హైదరాబాద్. అంటే మనం ఇప్పుడు ఏ టాపిక్ పైన మాట్లాడడం, బీ ఫార్మ్స్ ఉపయోగించి ఓన్లీ ఒక ప్లేస్, నేను పలానా ప్లేస్ లో ఉన్నాను అంటే ప్రస్తుతం ఉన్నామా, గతంలో ఉన్నామా, ఫ్యూచర్ లో ఉన్నామా, అంటే ఈ 3 కండిషన్స్ మనం ఇక్కడ డిస్కస్ చేయడం జరిగింది. ప్రజెంట్ సంబంధించి, పాస్ట్ కి సంబంధించి, ఫ్యూచర్ కి సంబంధించి ఒక ప్లేస్, పలానా ప్లేస్ లో ఉన్నాను అని ఎలా చెప్పాలి అనేది మనం ఇప్పుడు నేర్చుకోవడం జరిగింది. సో ఈ ప్లేస్ తో పాటు సేమ్ బీ ఫార్మ్స్ ఉపయోగించి ఎలాంటి మెయిన్ వర్బ్ ఉపయోగించకుండా మనం ఇంకా ఏ టాపిక్స్ మాట్లాడొచ్చు ఒకసారి చూద్దాం. రైట్. సో చాలా ఇంపార్టెంట్ వీడియో ఫ్రెండ్స్ ఇది. అంటే చాలా ఇంపార్టెంట్ టాపిక్ అన్నమాట. ఇది మీరు కాన్సన్ట్రేషన్తో నేర్చుకోవాలి. రైట్. బీ ఫార్మ్స్ ఉండడం. నెక్స్ట్ ప్రజెంట్, పాస్ట్ అండ్ ఫ్యూచర్. ఓకే. సో ఏ టాపిక్స్ మనం నేర్చుకోవచ్చు అని అంటే ఫస్ట్ ప్లేస్. దానికంటే ముందు అడ్జెక్టివ్ తీసుకుందాం మనం. రైట్. అడ్జెక్టివ్ అంటే ఏంటో నేను చెప్తాను. అడ్జెక్టివ్, ప్లేస్, పర్సన్. నెక్స్ట్ అడ్జెక్టివ్, ప్లేస్, పర్సన్, రిలేషన్, ఏజ్, క్వాలిఫికేషన్, adjective, place, person, relation, age, qualification and profession. దాంతోపాటు మన నేమ్, అంటే దేన్నైనా సరే నేమ్ చెప్పాలంటే. సో ఈ టాపిక్స్ అన్ని కేవలం బీ ఫార్మ్స్ ఉపయోగించి మనం మాట్లాడొచ్చు. అడ్జెక్టివ్ అంటే ఏంటంటే సింపుల్ గా మీకు అంత ఎక్స్ప్లెనేషన్, దాని గురించి డెఫినేషన్ అవన్నీ కాకుండా వేటిని అడ్జెక్టివ్ అంటారో నేను సింపుల్ గా చెప్తాను, గుర్తుపెట్టుకోండి. హౌ మచ్, హౌ మెనీ. సో వీటికి ఆన్సర్స్ అన్ని అంటే హౌతో క్వశ్చన్ అయ్యే, అంటే హౌతో స్టార్ట్ అయ్యే క్వశ్చన్స్ అన్నింటికి ఆన్సర్ ఏదైనా సరే పర్టికులర్ ఎగ్జాక్ట్లీ దానికి సరిపోయే ఆన్సర్ ఏదైతే ఉంటుందో అది అడ్జెక్టివ్ అనమాట. అంటే గుణాన్ని తెలియజేస్తుంది. ఏ విధంగా ఉంది, ఏ విధంగా, ఎంత, ఎన్ని. సో వీటిని మనం అడ్జెక్టివ్స్ అంటాం. ఏ విధంగా, ఎంత, ఎన్ని, వాటికి ఆన్సర్స్ మనం అడ్జెక్టివ్స్ అంటాం అనమాట. నెక్స్ట్ ప్లేస్ అంటే తెలుసు, అంటే ఒక వ్యక్తి కానీ ఒక వస్తువు కానీ ఏ ప్లేస్ లో ఉన్నాము, అది ప్రజెంటా, పాస్టా, ఫ్యూచరా. రైట్. ఏ పర్సన్ తో ఉన్నాము. ప్లేస్ అంటే వేర్. రైట్. ఇక్కడ ఎగ్జాంపుల్ కూడా మెన్షన్ చేస్తాను మీకు. హౌ అంటే సపోజ్ బిజీ అనుకున్నాం, బిజీ. రైట్. నెక్స్ట్ వేర్ అంటే ఇన్ హైదరాబాద్, ఇంతకుముందు మనం చెప్పిన విధంగా. నెక్స్ట్ పర్సన్ అంటే ఎవరితో ఉన్నాం,
క్వశ్చన్ ఏమవుతుంది, విత్ హూమ్ అంటే ఎవరితో, ఎవరితో ఎగ్జాంపుల్ అంటే విత్ మై ఫ్రెండ్, విత్ మై ఫ్రెండ్, నేను నా ఫ్రెండ్తో ఉన్నాను. అంటే ఇక్కడ యామ్ కానీ ఈజ్ కానీ ఆర్ కానీ ఉపయోగిస్తే ఇప్పుడు ఫ్రెండ్తో ఉన్నామని అర్థం. సో వాజ్ వర్ ఉపయోగిస్తే గతంలో ఫ్రెండ్తో ఉన్నామని అర్థం. విల్ బి ఉపయోగిస్తే ఫ్యూచర్లో ఫ్రెండ్తో ఉంటాను అని మీనింగ్ అనమాట. రైట్. రిలేషన్. సో రిలేషన్ అంటే మనం జనరల్గా హూ ఈజ్ ఈ, హూ, ఎవరు అనే దానికి రిలేషన్ కూడా ఒక ఆన్సర్ అవుతుంది. రైట్. అతను ఎవరు అంటే మనం రిలేషన్ కూడా చెప్పే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ ఎగ్జాంపుల్ రాస్తాను. ఈజ్ మై బ్రదర్, ఈజ్ మై బ్రదర్. నెక్స్ట్ ఏజ్, హౌ ఓల్డ్. రైట్. సో ఏజ్ సపోజ్ 30 years old. నెక్స్ట్ క్వాలిఫికేషన్. క్వాలిఫికేషన్, వాట్ ఈజ్ యువర్ క్వాలిఫికేషన్ అడుగుతాం మనం. వాట్ ఈజ్ యువర్ క్వాలిఫికేషన్ అని అడుగుతాం. వాట్ ఈజ్ యువర్ క్వాలిఫికేషన్ అంటే మై క్వాలిఫికేషన్ ఈస్, సో సపోజ్ బీటెక్, మై క్వాలిఫికేషన్ ఈస్ బీటెక్. రైట్. సో నెక్స్ట్ ప్రొఫెషన్. సో ఇక్కడ కూడా వాట్ ఈజ్ యువర్ ప్రొఫెషన్ అంటాం, ఆర్ వాట్ డూ యూ డూ అని అంటాం. సో ప్రొఫెషన్ టీచర్, సో ఏదైనా ప్రొఫెషన్. నెక్స్ట్ నేమ్, వాట్ ఈజ్ యువర్ నేమ్ అంటే ఇక్కడ కూడా వాటితో క్వశ్చన్ అవుతుంది. సో ఇక్కడ హూ ఆర్ యూ అని రావచ్చు, హూ ఈజ్ అని రావచ్చు. అంటే ఇక్కడ రిలేషన్ చెప్పచ్చు. సో దాంతోపాటు మనం అంటే దాన్ని బట్టి మనం వాళ్ళు ఎవరైతే ఎదుటి వ్యక్తి క్వశ్చన్ అడుగుతున్నారో ఆ సిచ్యువేషన్ బట్టి మనము ఆ టైంలో మనం రిలేషన్ చెప్పాలా, లేకపోతే నేమ్ చెప్పాలా, ప్రొఫెషన్ చెప్పాలా అర్థమైపోతుంది. రైట్. నేమ్ ఇక్కడ మై నేమ్ ఈజ్ రాజు. సో ఆ విధంగా. సో ఇవన్నీ టాపిక్స్ మనం ప్రజెంట్ బీ ఫార్మ్స్, పాస్ట్ బీ ఫార్మ్స్ అండ్ ఆల్సో ఫ్యూచర్ బీ ఫార్మ్స్ ఉపయోగించి మనం మాట్లాడచ్చు. సో వీటి గురించి మనం డెప్త్గా తర్వాత డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ మెయిన్గా అంటే బీ ఫార్మ్స్ ఉపయోగించి ఏ టాపిక్స్ మాట్లాడచ్చు. సో ఇది ఫ్రెండ్స్ అడ్జెక్టివ్, ప్లేస్, పర్సన్, రిలేషన్, ఏజ్, క్వాలిఫికేషన్, ప్రొఫెషన్ అండ్ నేమ్. సో ఇందులో చాలా ఇంపార్టెంట్ ఏంటంటే అడ్జెక్టివ్, ప్లేస్, పర్సన్, ఈ 3 టాపిక్స్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నమాట. ఎలాంటి మెయిన్ వర్బ్ లేకుండా బీ ఫార్మ్స్ మనం మాట్లాడేది. సో ఇప్పుడు మనం ఈ మోస్ట్ ఇంపార్టెంట్ అయిన ఈ 3 టాపిక్స్ చూద్దాం. ఓకేనా. రైట్. రైట్. ఫస్ట్ అడ్జెక్టివ్ తీసుకుందాం. అడ్జెక్టివ్స్. సో మనం ఏదైనా ఒక సెంటెన్స్ పర్ఫెక్ట్గా నేర్చుకోవాలంటే ప్రతి సబ్జెక్ట్తో మనకు దానిపైన ఒక అవగాహన రావాలి అంటే వేటితో ప్రాక్టీస్ చేయాలంటే ఒకటి ఫస్ట్ పర్సన్ సింగులర్ సబ్జెక్ట్ అంటే ఐ. నెక్స్ట్ థర్డ్ పర్సన్ సింగులర్ సబ్జెక్ట్స్లో ఏదో ఒక సబ్జెక్ట్స్తో మనం ప్రాక్టీస్ చేయాలి, హీ ఆర్ షీ. నెక్స్ట్ ఏదైనా ఒక ప్లూరల్ సబ్జెక్ట్, మనం ఎక్కువగా ఎదుటి వ్యక్తి గురించి మాట్లాడతాం కాబట్టి ప్లూరల్ సబ్జెక్ట్ యూ తీసుకుందాం. సో మనం ఏ సెంటెన్స్ అయినా సరే ఈ 3 సబ్జెక్ట్స్తో మనం ప్రాక్టీస్ చేస్తే మిగతా ప్రతి సబ్జెక్ట్తో సేమ్ రూల్స్ అన్నమాట. అంటే ఇప్పుడు ఐ అనే సబ్జెక్ట్కి ఒక రూల్, థర్డ్ పర్సన్ సింగులర్ సబ్జెక్ట్కి ఒక రూల్, అంటే మిగతా థర్డ్ పర్సన్ సింగులర్ సబ్జెక్ట్స్ అన్నిటికీ సేమ్ రూల్ అన్నమాట. ప్లూరల్ సబ్జెక్ట్స్కి ఒక రూల్ ఉంటుంది. సో వీటి గురించి మనం ఈ 3 సబ్జెక్ట్స్తో మనం ప్రాక్టీస్ చేస్తే ఫస్ట్ పర్సన్ సింగులర్ సబ్జెక్ట్తో ఒకటి, థర్డ్ పర్సన్ సింగులర్ సబ్జెక్ట్లో ఏదైనా ఒక సబ్జెక్ట్ తీసుకోవాలి, ప్లూరల్ సబ్జెక్ట్స్లో ఏదైనా ఒక సబ్జెక్ట్ తీసుకోవాలి. వీటితో ప్రాక్టీస్ చేస్తే ప్రతి సబ్జెక్ట్స్తో మనం ప్రాక్టీస్ చేసినట్టే. సో అడ్జెక్టివ్ అంటే ఏంటి, హౌ కానీ, హౌ మెనీ కానీ, హౌ మచ్. రైట్. సో హౌతో చూద్దాం ఇప్పుడు. హౌ అంటే ఏంటి, ఎలా ఉన్నాం. నేను ఇప్పుడు బిజీగా ఉన్నాను, నేను ఇప్పుడు బిజీగా ఉన్నాను, నేను ఇప్పుడు బిజీగా ఉన్నాను. సో పాస్ట్లో ఏమవుతుంది, నేను నిన్న బిజీగా ఉన్నాను, ఫ్యూచర్లో నేను రేపు బిజీగా ఉంటాను. నెక్స్ట్ అడ్జెక్టివ్ ఒకటే కాకుండా మిగతా టాపిక్ కూడా తీసుకుందాం ఫాస్ట్గా, ఎందుకంటే వీడియో చాలా లెంతీ వీడియో అవుతుంది. సో అడ్జెక్టివ్తో పాటు ప్లేస్, నేను ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నాను, అది ముందే మనం డిస్కస్ చేసాం. నెక్స్ట్ పర్సన్, నేను ఇప్పుడు మా పేరెంట్స్తో ఉన్నాను, మా తల్లిదండ్రులతో ఉన్నాను.
రైట్. సో ఇక్కడ నేను ఇప్పుడు బిజీగా ఉన్నాను, ఐ ఆమ్ బిజీ నౌ. నేను ఇప్పుడు మా తల్లిదండ్రులతో ఉన్నాను, ఐ ఆమ్ మా తల్లిదండ్రులతో, విత్ మై పేరెంట్స్. తో అంటే విత్ అన్నమాట, రైట్. మా తల్లిదండ్రులతో, విత్ మై పేరెంట్స్. నేను ఇప్పుడు మా తల్లిదండ్రులతో ఉన్నాను, ఐ ఆమ్ విత్ మై పేరెంట్స్ నౌ, రైట్. సో ఇక్కడ పాస్ట్ ఏమవుతుంది? సో ఐ ఆమ్ అంటే ప్రజెంట్. సో ఇదే అంటే మనకు పాస్ట్ లో రావాలి అంటే ఐ వాజ్ బిజీ ఎస్టర్డే. నేను నిన్న మా పేరెంట్స్ తో ఉన్నాను, ఐ వాజ్ విత్ మై పేరెంట్స్ ఎస్టర్డే. సో ఇది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఫ్యూచర్, నేను రేపు బిజీగా ఉంటానంటే ఐ విల్ బి బిజీ టుమారో. నేను రేపు మా తల్లిదండ్రులతో ఉంటాను, ఐ విల్ బి విత్ మై పేరెంట్స్ టుమారో. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇక్కడ థర్డ్ పర్సన్ సింగులర్ సబ్జెక్ట్స్ వస్తే మనం ఇంతకుముందు చెప్పినట్టు ప్రజెంట్ లో ఈ, షీ అండ్ ఇట్, అండ్ ఆల్సో ఫర్ సింగులర్ నౌన్ ఈజ్ వాడాలి. ప్లూరల్ సబ్జెక్ట్స్ వి, యు అండ్ దే, అండ్ ఆల్సో ఫర్ ప్లూరల్ నౌన్. సో ఇలా ప్లూరల్ సబ్జెక్ట్స్ వచ్చినప్పుడు ఆర్ వాడాలి. ఇక్కడ ఏంటి? ఫర్ ఆల్ సింగులర్ సబ్జెక్ట్స్ we have to use was. Next, for all plural subjects were. సో అదే విధంగా ఫ్యూచర్ లో ఇన్ ఫ్యూచర్ ఫర్ ఆల్ సబ్జెక్ట్స్ we have to use only will be. సో ఇది ఫ్రెండ్స్ బీ ఫార్మ్స్ గురించి. సో అంటే ఏదైనా ఒక టాపిక్ పైన మనకు పూర్తి అవగాహన రావాలి అని అంటే వాటిలో మనం అంటే పాజిటివ్ సెంటెన్స్, నెగిటివ్ సెంటెన్స్, పాజిటివ్ క్వశ్చన్, నెగిటివ్ క్వశ్చన్, డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ ఇవన్నీ నేర్చుకోవాలన్నమాట. సో ఇవన్నీ ఒక వీడియోలోనే చెప్తే చాలా లెంతీ వీడియో అవుతుంది, అంటే మనకు ఇంట్రెస్ట్ కోల్పోయే ఛాన్స్ ఉంది, ఇంట్రెస్ట్ రాదన్నమాట అంత లాంగ్ వీడియో చూడడానికి. సో ఇప్పటి వరకు నేను ఏదైతే చెప్పానో వీటిపైన మీకు కమాండ్ ఉండడం చాలా అవసరం అన్నమాట. ఈ వీడియో ప్రతి ఒక్కరికి చాలా హెల్ప్ అవుతుంది, ఎవరు నెగ్లెక్ట్ చేయకండి. సో యూట్యూబ్ చూసి ఇంగ్లీష్ నేర్చుకోలేము అనేది రాంగ్ థాట్ అన్నమాట. అది 100% అబద్ధం. ఖచ్చితంగా నేర్చుకోవచ్చు. మీరు ఒక 10,000 పెట్టి, ₹1,00,000 పెట్టి ఇక్కడ ఇంగ్లీష్ నేర్చుకున్నా, సో కాకపోతే వాళ్ళు డెఫినెట్గా ముందుంటారు. మన అంటే లైవ్లో చూస్తుంటాం మనం. ఏదైనా డౌట్ వచ్చినప్పుడు అడగచ్చు, వెంటనే క్లియర్ చేస్తారు. ఇక్కడ క్లియర్ చేయరు. దాంతోపాటు అక్కడ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఆ ప్రాక్టీస్ అనేది మనం ఓన్గా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. సపోజ్ ఎలా అంటే నేను ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నాను, ఐఎమ్ ఇన్ హైదరాబాద్ నౌ. నేను నిన్న హైదరాబాద్లో ఉన్నాను, ఐ వాజ్ ఇన్ హైదరాబాద్ ఎస్టర్డే. నేను రేపు హైదరాబాద్లో ఉంటాను, ఐ విల్ బీ ఇన్ హైదరాబాద్ టుమారో. కొంచెం ఆలోచించుకుంటూ మనం ప్రాక్టీస్ చేయాలి. దాంతోపాటు పాజిటివ్, నెగిటివ్ ఇంట్రాగేటివ్ కూడా ప్రాక్టీస్ చేయాలి. నేను ఇప్పుడు బిజీగా ఉన్నాను, ఐఎమ్ బిజీ నౌ. నేను ఇప్పుడు బిజీగా లేను, ఐఎమ్ నాట్ బిజీ నౌ. నేను ఇప్పుడు బిజీగా ఉన్నానా, ఐఎమ్ ఐ బిజీ నౌ. నేను ఇప్పుడు బిజీగా లేనా, ఐఎమ్ నాట్ ఐ బిజీ నౌ, రైట్. సో హౌ ఆర్ యూ నౌ అంటే మీరు ఇప్పుడు ఎలా ఉన్నారు, హౌ ఆర్ యూ నౌ. మీరు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు, వేర్ ఆర్ యూ నౌ. మీరు ఇప్పుడు ఎవరితో ఉన్నారు, విత్ హూమ్ ఆర్ యూ నౌ. సో ఇలా మనం కొంచెం అంటే ఫోన్లో వాయిస్ రికార్డర్ ఆన్ చేసుకొని మనంతలో మనం ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి, రైట్. సో అవన్నీ ఎలా చేయాలనేది నేను స్టెప్ బై స్టెప్ చెప్తాను. సో ఈ వీడియో మాత్రం చాలా ఇంపార్టెంట్ అనమాట. బీ ఫార్మ్స్కి సంబంధించిన టాపిక్, ఎలాంటి మెయిన్ వర్బ్ లేకుండా, బీ ఫార్మ్స్ ఉపయోగించి ఎలాంటి మెయిన్ వర్బ్ లేకుండా ఎలాంటి టాపిక్స్ మనం మాట్లాడచ్చు ప్రజెంట్లో, పాస్ట్లో, ఫ్యూచర్లో, ఏ సబ్జెక్ట్స్కి ఏ బీ ఫార్మ్ సంబంధించిన హెల్పింగ్ వర్బ్ ఉపయోగించాలనేది క్లియర్గా ఈ వీడియోలో చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. సో మనం ఆన్లైన్ క్లాసెస్ చెప్తున్నాం అనమాట జూమ్ ద్వారా. సో కేవలం మంత్లీ 150 రూపీస్ మాత్రమే. సో కేవలం మీరు 150 రూపీస్ మంత్లీ పే చేసి ఈజీగా మీరు ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు. 100% మీకు ఏ యూట్యూబ్ ఛానల్లో మీకు ఎక్కడ ఇంత డెప్త్గా టాపిక్ అంటే సబ్జెక్ట్ అనేది దొరకదు, షూర్ అన్నమాట నేను చెప్పేది. సో మీరు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ఈజీగా మీరు ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. వీడియోని పూర్తిగా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. రైట్.